వెండి రేట్లలో అనూహ్యమైన ఒడిదొడుకులు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత పసిడి వెండి ధరల్లో గణనీయంగా తగ్గుదల నమోదవుతుండగా సోమవారం ఆ ట్రెండ్ మరింత బలపడింది. ఇండియాలో బంగారం తులం రేటు ఏకంగా 15,000 రూపాయల వరకు పతనం కాగా వెండి రేటు కూడా అదే బాటలో భారీగా పడిపోయింది. బంగారం కోటలు బద్దలైంది. వెండి ట్రేడింగ్ కాసేపాగిపోయింది. దిగిరానంటూ 4 నెలల నుంచి కొండెక్కి కూర్చున్న గోల్డ్ రేట్లో హెవీ క్రాష్. ఇక ₹1,00,000 వైపు దిగుతుందా? ఈ మధ్యకాలంలో సింగిల్ డే బిగ్గెస్ట్ క్రాష్ ఇది. లోయర్ సర్క్యూట్ తాకిన సిల్వర్ ట్రేడ్. బంగారం ధర పతనం మరింత లోతుగా నమోదవుతోంది. యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి వరుసగా తగ్గుతున్న గోల్డ్, సిల్వర్ రేట్లు మార్చి 23న మరింతగా పతనమయ్యాయి. అంతేకాదు రాబోయే రోజుల్లోనూ ఇలానే పతనం కావచ్చనేది కొందరి అంచనా. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో దేశీయంగా ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో బంగారం ధర 7% పైగా పతనంతో ఒక్క రోజులోనే 11,000కు పైగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,215గా నమోదైంది. ఓ టైంలో ఇది 15,000 తగ్గి 1,29,595 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. మే ఫ్యూచర్స్ లో చూస్తే సిల్వర్ ప్రైస్ కూడా 9% పతనంతో ఒక్కరోజే 20,409 వరకు తగ్గి కేజీ 2,06,363గా నమోదయ్యింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం సంగతేమో గాని ఈ యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు మాత్రం భారీ స్థాయిలో దిగొస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు సురక్షిత పెట్టుబడి సాధనాల హోదా కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. ఇది డాలర్, యుఎస్ ట్రెజరీ బాండ్ ఈల్స్ వైపు ఇన్వెస్టర్లను మొగ్గు చూపేలా చేయడంతో అవి పుంజుకుంటున్నాయి. దీనికి భిన్నంగా యుద్ధం జరుగుతున్నప్పటికీ బంగారం ఆకర్షణ కోల్పోయి ధరలు భారీ స్థాయిలో పతనమవుతున్నాయి. దీంతో జనంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అసలు ఇప్పట్లో దిగిరాదనుకున్న రేట్లు 15 రోజుల్లోనే కనిపించడంతో ఈ రేట్లు ఇంకా పతనమవుతాయనే అంచనాలు వస్తున్నాయి. ట్రేడింగ్ కోసం బంగారం, వెండి కొన్నవారు లబోదిబోమంటుంటే ఆర్నమెంట్స్ కోసం కొనుగోలు చేసేవారు ఇంకా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఎంత తగ్గితే అంత కొనొచ్చనే ధోరణి. ఎందుకంటే ఇది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు సోమవారం ఓపెనింగ్లో ఔన్సుకు $4,400 పైన ఉండగా ఒక దశలో 7% పైగా పతనంతో $4,100 స్థాయి కూడా పడిపోయింది. ఇది దాదాపు 4 నెలల కనిష్ట స్థాయి. తరువాత $4,200 వద్ద కొనసాగిన ట్రెండ్ వీక్ అనేది స్పష్టంగా చెబుతున్నారు. సిల్వర్ రేటు కూడా $67 నుంచి ఏకంగా $61 స్థాయికి దిగొచ్చింది. గత వారం బంగారం 11% తగ్గగా కొత్త వారంలో 7% తగ్గడం బంగారం కోట బద్దలైందనే దానికి నిదర్శనం. ఇక తరువాత బంగారం రేటు వేగంగా తులానికి 1,00,000 వరకు వస్తుందా అంటే చెప్పలేం. ఏదైనా జరగచ్చు. బాగా తగ్గింది కాబట్టి మళ్లీ కొనుగోళ్లు పెరిగినా ఫ్యూచర్స్ మార్కెట్లలో నెల ముగుస్తుంది కాబట్టి పొజిషన్ క్లోజ్ చేసుకోవడానికి షార్ట్ సెల్లర్స్ కొనుగోలు చేసినా తిరిగి రికవర్ కావచ్చు.